హాయ్ హలో. ఇవాళ మనతో పాటు ఉన్నారు శివలీల గారు, కార్ లోన్ డిగి లోన్స్ మేనేజర్. సో కార్ లోన్‌లో ఇబ్బందులు ఎలా ఉంటాయి కస్టమర్‌కి? ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాడు? అసలు ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటికి రావాలి? అనేది మనం శివలీల గారితో తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్ సార్. ఇప్పుడు మేజర్‌గా కార్ లోన్ తీసుకునే పర్సన్‌కి ఓకే. ఎటువంటి ఇబ్బందులొస్తాయి? కస్టమరు ఇప్పుడు వెహికల్ న్యూ కార్ గానీ, యూజ్డ్ కార్ గానీ సార్. ఓకే. కస్టమర్ న్యూ కార్ తీసుకుంటే ఫస్ట్ షోరూమ్‌కెళ్తారు. ఓకే. షోరూమ్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు కొటేషన్ ఇస్తారు. అవును. అప్పుడే వాళ్ళకి చెప్పేస్తారు. సార్ ఓకే. మేము ఈ బ్యాంక్ నుండి ఇంత ఇస్తాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంతొస్తుందని. ఓకే. అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడంటే నెక్స్ట్ మన బ్యాంక్‌కి మనకు విజిట్ అయితాడు. ఓకే. అప్పుడు మనం మన బ్యాంక్‌లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతుందో అంత చెప్తాం. ఓకే. కస్టమర్ ఏంటంటే వాళ్ళకొచ్చే డౌట్, మేడం షోరూమ్ వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తున్నారు. ఓకే. మీరెందుకు ఎక్కువ ఇస్తున్నారు? అని ఒక క్వెషన్ ఏస్తారు సార్. అవును. వాళ్ళు క్వెషన్ ఏందంటే వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు తక్కువ ఇస్తున్నారు? ఓకే. మనం ఎందుకు ఎక్కువ చెప్తున్నాం? వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంది అంటే షోరూమ్ వాళ్ళు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఇచ్చినా ఇన్స్యూరెన్స్ దగ్గర గానీ, ఓకే. ఆ కొటేషన్ దగ్గర గానీ కస్టమర్ దగ్గర ఎక్కడో ఒక దగ్గర లాస్ ఉంటది సార్. ఓకే. కస్టమర్‌ని లాస్ చేసి వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు. ఓకే. మన దగ్గర అలా ఉండదు. మన ఓకే. దగ్గర ఇన్స్యూరెన్స్‌కి ఎంత కట్ అవుతుంది? దేని బేస్ పైన మనం దానికి ఎందుకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతొస్తుంది? ఓకే. వెహికల్ కొటేషన్ పైన మనం ఎందుకు అంత ఇస్తాం? 90% అనేది ఎందుకు ఇస్తాం? ఓకే. ప్రతీదీ కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం లోన్‌కెళ్తాం. ఓకే. కస్టమర్లు అది తెలుసుకోకుండా షోరూమ్‌లో మాకు ఇంతే తక్కువొస్తుంది. మాకు తొందరగా వెహికల్ వచ్చేస్తుంది అని తొందరపడి ఎళ్తారు. ఆ తప్పు కస్టమర్ చేయొద్దు సార్. ఓకే. ఎందుకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు తక్కువగా వస్తుంది? ఇన్స్యూరెన్స్‌లో ఎంత కట్ చేసుకుంటున్నారు? ఓకే. దేని చార్జెస్‌కి ఎంత కట్ అవుతుంది? ఓకే. ప్రతీదీ తెలుసుకున్న తర్వాతనే వెహికల్‌ని తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే. నెక్స్ట్ యూజ్డ్ కార్ అనేది ఏందంటే, యూజ్డ్ కార్ అమ్మేవాళ్ళు చాలామంది అమ్మిన వాటిని కొంటారు. అవును. ఎందుకు అమ్ముతున్నాడు తను? ఓకే. వెహికల్ ఏమైనా ప్రాబ్లమా? ఓకే. అది వెహికల్ యాక్సిడెంట్ అయిన వెహికలా? ఓకే. వాళ్ళకేదైనా పర్సనల్ ఇష్యూ ఉందా? ఓకే. తెలుసుకోవాలి. వెహికల్ యాక్సిడెంట్ అయ్యి ఉందా? ఏంది? ప్రతీదీ మనం ఆన్‌లైన్‌లో చెక్ జేసుకొని, హ్మ్. ఆ వెహికల్ రేట్ ఎంతకుంటే అతను ఎంతకమ్ముతాడు. ఓకే. ఒక వెహికల్ 5,00,000 ఉందంటే తను అంత గాదు. నేను 7,000 ఇస్తాను తీసుకుంటే తీసుకో అని డిమాండ్ జేస్తారు. అవును. మనం దానికి లొంగిపోవద్దు. ఆ ఓకే. వెహికల్ మీకెంత నచ్చినా సరే, దానికి ప్రతీదీ ఏ టు జెడ్ చెక్ జేసుకున్న తర్వాతనే హ్మ్. వెహికల్‌ని తీసుకోవాలి సార్. ఓకే. ఇప్పుడు మేజర్‌గా యూజ్డ్ కార్‌లో డాక్యుమెంటేషన్‌కి ప్రాసెస్ మీరెలా చేస్తారు? నెక్స్ట్ న్యూ కార్‌కి ఆహ్, షోరూమ్ వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటది? మీ ప్రాసెస్ ఎలా ఉంటది? ఓకే సార్. ఇప్పుడు న్యూ కార్ వచ్చేసి షోరూమ్ వాళ్ళేంటంటే కస్టమర్‌ది వెహికల్ కొటేషన్ వాళ్ళది గాని అవును. సార్ జస్ట్ మీద ఆధార్, పాన్, బ్యాంకింగ్ ఇవ్వండి సార్ మేము లోన్ చేసేస్తామని చెప్పేస్తారు. అవును. మనం ఏందంటే ఆధార్, పాన్ ఎవ్రీథింగ్ అడుగుతాం. ఓకే. పే స్లిప్స్, ఇన్‌కమ్ ఎంతొస్తుంది, స్టేట్‌మెంట్ ఎందుకొస్తుంది, సిబిల్ ఎంత అది వాళ్ళు చెక్ జేయరు. అక్కడనే ఓకే. డౌట్ రావాలి. ఎందుకు వీళ్ళు బ్యాంక్ వాళ్ళు ప్రతీదీ చెక్ జేసుకుంటున్నారు. షోరూమ్ వాళ్ళు ఎందుకు చెక్ జేసుకోవట్లేదు. ఓకే. ఎందుకంటే మనకి ఇన్‌కమ్ ఎంతొస్తుంది, ఇన్‌కమ్ పర్సనల్‌గా ఇంకేదానికన్నా లోన్స్‌కి కట్ అవుతుందా, ఓకే. ఎంత బ్యాలెన్స్ మిగులుతుంది, ఆ దాంట్లో మనకు లోన్ అమౌంట్ ఎంతొస్తుందని ఎక్స్‌ప్లెయిన్ జేస్తాం. ఓకే. షోరూమ్ వాళ్ళు అలా గాదు సార్. మీ ఇన్‌కమ్ 10,000 ఉన్నా పర్లేదు, 20,000 ఉన్నా పర్లేదు మేము అవును. ఇచ్చేస్తాం. అలా ముందుకు తోస్తున్నారు, మాకొచ్చేస్తుందని ఆతృత పడి కస్టమర్స్ ఎట్టి పరిస్థితిలో ఆ మిస్టేక్ చేయొద్దు సార్. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకున్న తర్వాతనే ఎందుకు, ఈ రీజన్ ఎందుకుంది, వాళ్ళకి గూడా డౌట్ రావాలి. నాకొచ్చే శాలరీలో ఈఎంఐస్ నేను గడుతున్నా. అవును. 10,000కి నాకెలా వస్తది? నా ఇంట్లో అమౌంట్ ఉండాలి. దీనికి ఈఎంఐ కట్టాలి అన్న డౌట్ కస్టమర్‌కి రావాలి సార్ ఫస్ట్ థింగ్. అలా వచ్చిన తర్వాతనే వా వాళ్ళు రిటర్న్ క్వెషన్ ఎయ్యాలి ఇన్స్యూరెన్స్ వాళ్ళు. అదే షోరూమ్‌లో ఉన్న వాళ్ళకి. సార్ నాకింత అమౌంట్ వస్తుంది. దీంట్లో పీఎల్‌కి ఇంత కట్ అవుతుంది. బీఎల్‌కి ఇంత కట్ అవుతుంది. ఓకే. దీనికి ఈఎంఐ మిగలడానికి అమౌంట్ లేదు గదా! మీరెలా లోన్ ఇస్తాం అంటుండ్రు. అవును. ఈ క్వెషన్ థింక్ చేస్తే అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తది. మనం ఏందంటే అన్నీ చెక్ జేసుకొని దీనికింత కట్ అవుతుంది సార్. మీ బ్యాలెన్స్ 20 ఉంది. 20లో లోన్ అమౌంట్ ఇంతొస్తదని చెప్తాం సార్. ఓకే. ఇప్పుడు యూజ్డ్ కార్స్‌లో మేజర్‌గా మీరిప్పుడు యాక్సిడెంటల్ చెక్ జేసుకోమన్నారు. అవును. ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ పేపర్ వర్క్ కానివ్వండి, ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్ కానివ్వండి, ఓకే. మీ దగ్గర నుంచి ఎలాంటి ఉపయోగాలుంటాయి? బయటి నుంచి ఎలాంటి ఉపయోగాలుండవు? ఓకే. ఇప్పుడు యూజ్డ్ కార్ సార్. ఫర్ సపోజ్ మీరే ఉన్నారు. ఓకే. మీరు మా స్టార్ పవర్‌కి విజిట్ అయ్యారు. ఓకే. మీరు వచ్చి లోన్ ఎక్కడవుతుంది? హ్మ్. అదెక్కడ హైపోజికేషన్ ఉంది? ఓకే. దాంట్లో ఎంత అమౌంట్ పెండింగ్ ఉంది? ఓకే. అది ప్రతీదీ చెక్ జేసుకొని, అది క్లోజ్ అయిన తర్వాత మీకు బై హ్యాండ్ వస్తుందా? రాదా? లేకపోతే అంతవరకే ఎండ్ అవుతుందా? ఆ ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్
ఇప్పుడు పలానా ఒక బ్యాంక్‌లో ఉందనుకోండి, ఇంకో బ్యాంక్‌లోకి చేంజ్ అవ్వడానికి కూడా జస్ట్ మీరు 1 డే వచ్చి థంబేస్తే క్లియర్ అయిపోతుంది. ఓకే. అది బయట అలా ఉండదు సార్. మీరు వెళ్లి ఎవరినైనా విజిట్ అయ్యారనుకోండి, వాళ్ళేమంటారంటే, "సార్ మనం డాక్యుమెంటేషన్ ఏమొద్దు. మనం తెలుసు గదా! అమౌంట్ పే చేసేయండి. నెక్స్ట్ డే వెహికల్ ఇస్తాం" అంటారు. ఓకే. అమౌంట్ పే చేసిన తర్వాత తనెవరో, మీరెవరో. అలాంటి హుహు. ఇష్యూస్ చాలా అవుతాయి సార్ బయట. ఓకే. ఇంకోటేందంటే కస్టమర్‌కి ఆల్రెడీ వేరే దాంట్లో లోన్ అయ్యి ఉంటది. మనం అడుగుతాం, "సార్ ఇక్కడ హైపోజికేషన్ అనేది వేరేది చూయిస్తుంది గదా! ఇప్పుడు ఇక్కడ లోన్ ఉందంటే" "లేదు సార్ లోన్ క్లోజ్ అయింది" అని చెప్తాడు. ఓకే. దాన్ని మీరు ఎట్లా నమ్ముతారు? లోన్ ట్రాక్ గానీ, హ్మ్. దానిది ఏదైనా ప్రూఫ్ ఉంటేనే గదా! అవును. అలా చూడరు. అది లేదంట నాకు వెహికల్ వచ్చేస్తుంది అని చెప్పేసి కస్టమర్లు అమౌంట్ పే చేసి తీసుకోవడం లాంటివి చేయకూడదు. ఓకే. అది హైపోజికేషన్ చూసుకొని అది క్లోజ్ అయిందా లేదో మనకు తెలుస్తది సార్. ఓకే. ఒకవేళ క్లోజ్ కాకపోతే, "సార్ మీ బ్యాంక్‌లో ఇంకింత అమౌంట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ ఒక వెహికల్ 4 లాక్స్ ఉంటే అందులో 4 ఉంది సార్. ఎక్స్‌ట్రా మాకే మనీ పడుతుంది గదా! 1 లాక్ ఓకే. అది మీరు క్లోజ్ చేయండి. హ్మ్. అప్పుడు మేము తీసుకుంటామని" కస్టమర్లు సెటిల్‌మెంట్ చేసుకోవాలి సార్. ఓకే. ప్రతీదీ క్లియర్‌గా తెలుసుకోవాలి. ఇలా బయట ఎవ్వరు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయరు. మళ్ళీ ఇంకోటేందంటే మన దగ్గరకొచ్చిన వాళ్ళకి ఫస్ట్ లాగిన్ నుంచి ఎండ్ వరకి ప్రతి రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటది సార్. ఓకే. హైపోజికేషన్ రోజు కస్టమర్‌కి కాల్ చేసి, "సార్ మీరు ఈరోజు వస్తే ఈరోజు క్లియర్ అయిపోతది. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకుంటాం." ఓకే. బయట అలా ఉండదు సార్. తిప్పుతా ఉంటారు. సెల్లర్ తిప్పుతాడు, బయ్యర్ తిప్పుతాడు. తిరగాలి విసుగొచ్చేసిపోతది ఓకే. కస్టమర్‌లకి. అవి చేంజ్ గూడా గావు. హుహు. ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్‌లు గూడా గావు. కొంతమంది వెహికల్స్ గూడా ఇవ్వరు. ఓకే. అమౌంట్ పే చేసుకుంటారు. మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటారు. అప్పుడు ఓకే. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? హుహు. ఇక్కడేందంటే మనది మొత్తం పాన్ ఇండియా మొత్తం ఉంటది సార్. ఓకే. దీంట్లో వచ్చి ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరిది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఎందుకంటే కస్టమర్ వచ్చిండు మనల్ని విజిట్ అయ్యారు. బయట అలా ఉండదు సార్. ఓకే. ఎవరిని మీరు పక్కనున్న వాళ్ళకెళ్ళి అడిగినా గానీ, "సార్ మీరు మాకు తెలీదు సార్" అన్నారంటే అప్పుడు మనమే లాసు. లాస్ అమౌంట్ అవుతుంది. లాసు అవతలున్న వాళ్ళు బెనిఫిట్ ఉండొద్దు. ఉంటుంది. మనకొచ్చి విజిట్ అవుతేనే అన్నీ క్లియర్‌గా ఉంటాయి సార్. ఓకే. ఇప్పుడు మేజర్‌గా మీరు కార్ లోన్‌లో మీ దగ్గరకొచ్చిన ఫైల్స్‌లో హ్మ్. ఎటువంటి ఫ్రాడ్స్ చేసి వచ్చినారు? మీరెలాంటి చెక్ చేసుకొని క్లియర్ చేశారు? ఓకే సార్. ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే ఇక్కడ ఓన్ హౌస్ ఉండదు. ఓకే. రెంట్ హౌస్ ఉంటది. ఓకే. ఇప్పుడు కస్టమర్ల థింకింగ్ ఎలా ఉంటదంటే సార్, ఓన్ హౌస్ ఉంటే మాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువొస్తుంది. మాకు వెహికల్ తొందరగా రిలీజ్ అయిపోతుంది అని చెప్పేసి ఆధార్‌లో అడ్రెస్ అనేది చేంజ్ చేసి మనకిస్తారు. ఓకే. మనం దాన్ని ఏందంటే ఆధార్ స్కానింగ్ చేసి తెలుసుకుంటాం సార్. అది అడ్రస్ చేంజ్ అయిందా? కాలేదా? అడ్రస్ చేంజ్ అయితే ఎంబటనే కస్టమర్లు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి మిస్టేక్ చేయకూడదు సార్. ఓకే. అది రెంట్ హౌస్ అయినా 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువొచ్చినా యూజ్ అనేది ఉంటది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువొచ్చినా యూజ్ ఉంటది గానీ, ఓకే. అలా ఫ్రాడ్ చేసి మనల్ని మాత్రం మోసం చేయకూడదు సార్. ఇంకో మిస్టేక్ ఏందంటే స్టేట్మెంట్‌లు ఎడిట్ చేస్తారు సార్. ఓకే. సాలరీ తక్కువగా ఉంటది. కొందరిది మైనస్‌లో చూయిస్తది. ఓకే. మైనస్‌లో చూయిస్తే చెయ్యం సార్. ప్లస్‌లో చూయించాలి. బ్యాలెన్స్ ఎక్కువగా ఉండాలంటే స్టేట్మెంట్ కూడా ఎడిట్ చేస్తారు సార్. ఓకే. ఎడిట్ చేసిన దాంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ దగ్గర దొరికిపోతారు. సార్ ఓకే. అలాంటి మిస్టేక్‌లు కూడా చేయకండి. ఎంత ఇన్‌కమ్ అయితే ఉంటదో అదే ఇన్‌కమ్ చూయించండి. ఓకే. ఆ ఇన్‌కమ్‌ని బట్టి మీరు 10 లాక్స్ కాకపోయినా 5 లాక్స్ కన్నా ట్రై చేస్తాం కదా సార్. ఓకే. అలా మీరు తప్పు చెప్పడం వల్ల మా టైం వేస్టు, మీ టైం వేస్టు. అటు మీరు లోన్ రాలేదే అన్న బాధపడకుండా అన్ని కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, మేము ఎగ్జాక్ట్ అమౌంట్ కాకపోయినా మా నుంచి పాసిబుల్ అయినంత చేయిస్తాం సార్ ఓకే. తప్పకుండా. ఓకే. ఇప్పుడు మీరు బ్యాంక్ స్టేట్మెంట్‌లో క్లోజింగ్ బ్యాలెన్స్ చెక్ చేస్తా అని చెప్పారు. ఆ! మీరు బ్యాంక్ స్టేట్మెంట్ పర్ఫ్యూస్ కూడా చేస్తారా? చేస్తాం సార్. చూసుకుంటాం. ఓకే. ఇప్పుడేందంటే ప్రతి డాక్యుమెంట్ అనేది ఇప్పుడు మీరు మాకు షేర్ చేసిన తర్వాత మేము చెక్ చేసుకుంటాం. విత్ ఓకే. బ్యాంక్ వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. బై మిస్టేక్‌లా ఎవ్వరు చూడకపోయినా అది అప్రూవల్ టైమ్‌లో అయినా సరే బయట పడేస్తది సార్. ఓకే. ఇప్పుడు కస్టమర్ ఏందంటే కేస్ అప్రూవల్ వచ్చేసింది. వాళ్ళకుంటది. ఎడిట్ చేసిన అవును. నిజం వాళ్ళకి తెలుసు. మనకు కరెక్ట్. తెలియకపోవచ్చు. మా కేస్ అప్రూవల్ వచ్చింది. ఇంక డిస్బర్స్‌మెంట్ అయిపోతా అన్న థింక్‌లో ఉంటారు. ఇక్కడేందంటే ఒక 10 మెంబర్స్ అయినా ఉంటారు సార్. ప్రతి ఏ టు జెడ్ ప్రాసెస్ టు ప్రాసెస్ ఎళ్తున్నప్పుడు కస్టమర్‌లకి ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని మనం అంత పెద్ద స్టెప్ ఏస్తాం. అవును. ఎందుకంటే వాళ్ళు వచ్చి మనల్ని విజిట్ అయ్యారు. ఎప్పటి వరకు మనం ఎవరో తెలియదు వాళ్ళు. వాళ్ళొచ్చి లోన్ అడిగారంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాల్సిందే కదా సార్. అవును. అప్రూవల్ వచ్చినంక అయినా సరే గానీ ఏది మిస్టేక్ ఉన్నా బయట పడేస్తది. ఎట్టి పరిస్థితిలో అలాంటి మిస్టేక్‌లు చేయొద్దు సార్ ఓకే. కస్టమర్లు. ఓకే శివలీలారావు. ఇంకేమైనా ఫర్దర్ టాపిక్స్ ఉంటే మళ్ళీ మాట్లాడదాము. ఓకే. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. ఓకే సార్. థ్యాంక్ యూ.